వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆపదలో ఉన్న సాటి మనుషులకు ఆపన్నహస్తం అందించడమే మానవత్వానికి అర్థమని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. విజయవాడ వరద బాధితులకు అందించేందుకు వీలుగా గురువారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, యువ నాయకులు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను రావులపాలెం క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడకు పంపించారు. ఇందులో భాగంగా 10 టన్నుల బియ్యం, 7 టన్నుల కూరగాయలు, 10,000 వాటర్ బాటిల్స్, 20,000 వాటర్ ప్యాకెట్లు, 2,000 పాల ప్యాకెట్లతో పాటు సుమారు 10 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ దాతల యొక్క సహాయ సహకారాలతో విజయవాడ ప్రాంతాల్లో సంభవించినటువంటి వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకోవడం కోసం కొన్ని నిత్యావసర వస్తువులు వారికి అందించడం కోసం నేడు పంపించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా వాటి నుంచి 4 వాహనాల్లో ఈరోజు ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాయి. బియ్యం 5 కేజీల చొప్పున 10 టన్నుల బియ్యం 2,000 పొట్లాలుగా ప్యాక్ చేసి క్వాలిటీ బియ్యం 5 కేజీల చొప్పున 2,000 పొట్లాలు, కూరగాయలు 7 టన్నులు 2,000 మందికి సరిపడా 4 కేజీల చొప్పున కూరగాయలు 2,000 మందికి అందే విధంగా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఒక 10,000 వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు ఒక 20,000 వాటర్ ప్యాకెట్లు, పాలు ఒక 2,000 ప్యాకెట్స్, సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు విలువైనటువంటి వస్తువులు ఈనాడు కొత్తపేట నియోజకవర్గ దాతలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, ఎటుకబట్టీల అసోసియేషన్ చొప్పిళ్ళ ఆలమూరు వారు, మడికి కూరగాయల మార్కెట్ వారు, వీరందరి యొక్క సహాయ సహకారాలతో నేడు ఇవి వారికి అందివ్వడానికి తీసుకెళ్తా ఉన్నాం. మరి వరద బాధితులు ఆదుకోవడం అందరి కర్తవ్యం. ఈరోజు ఉదయం మా మనవడు కూడా సత్యాన్స్ ఒక 1000 రూపాయలు దిగ్గు నుంచి పెట్టుకొచ్చి ఇచ్చి ఇలాగా వరద బాధితులకు సహాయంగా పంపించమని నాకు ఆ ఉదయం నేను వస్తుంటే అందివ్వడం జరిగింది. అంటే ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎవరి వంతు వారు ఈ బాధితులు ఆదుకోవడం సహకరించవలసిన అవసరం ఉంది. గతంలో కూడా మన ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తరలి వచ్చి కోనసీమ అరికెను లేదా వరదలు తుఫాన్లు సంభవించినప్పుడు అనేక మంది ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మన పక్క ప్రాంతం విజయవాడలో జరిగిన ఈ యొక్క వరద ప్రభావం వల్ల దెబ్బతిన్న వారిని ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఎవరి వంతు సహాయ సహకారాలు వారు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ త్వరగా ఆ వరద బారిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వార్ ఫుడ్స్ మీద యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ మోహరింపజేసి పరిస్థితులన్నీ యథాస్థాయికి తేవడం కోసం ఎన్ని విధాల కృషి చేయాలో అన్ని విధాలా కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకున్నారు. NDRF బృందాలు వచ్చాయి. నిజంగా చాలా దారుణమైన సంఘటనలు, మంచినీరు ఫుడ్ కూడా అందకుండా వరద ముంచెత్తింది. దానిని అనేక రకాలుగా డ్రోన్ల ద్వారా కానీ, హెలికాప్టర్ల ద్వారా కానీ, NDRF బృందాల ద్వారా కానీ అన్ని విధాలా కూడా టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు వారికున్న అనుభవం ఇక్కడ అనేక సార్లు హుదూద్ కానీ ఎక్కడ దేశంలో వరదలు సంభవించిన చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ తో చేసిన సంఘటన కూడా మనకు తెలుసు. ఆ అనుభవం అంతా ఈనాడు ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఈనాడు మనకు ఉండడం వల్ల విజయవాడ ప్రాంతంలో ఈనాడు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈనాడు త్వరితగతిన పరిస్థితులు యథాస్థితికి రావడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు. అందరం కూడా భాగస్వాములు కావాలని ఆ వరద బాధితులందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఈ సహాయాన్ని ఈ రోజు మేము వారికి పంపిస్తూ ఉన్నాం. చిన్న చింతకుంట మండల కేంద్రంలో తాగునీటికి కష్టాలు. భారీ వర్షాలకు తోడు కోయిల్ సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో ఆ నీరంతా ఉధృతంగా ఊకచెట్టు వాగు గుండా రామన్పాడు రిజర్వాయర్కు చేరుతున్నందున చిన్న చింతకుంట గ్రామానికి త్రాగునీటి సరఫరా చేసే బోర్లు, పంపులు వాగులోనే ఉండడంతో ఈ ప్రవాహంలో బోర్లు, పంపులు అన్నీ మునిగిపోయాయి. దీంతో చిన్న చింతకుంట గ్రామానికి 4 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామ ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా
అధికారులు ట్యాంకర్ల ద్వారా నిరంతరం నీటి సరఫరా చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి డబుల్ బెడ్రూమ్ కమ్యూనిటీలో రియాజ్ 20 సంవత్సరాల యువకుడు మృతి చెందడం జరిగింది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకువెళ్లారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మృతుని కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. విష జ్వరాలు దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఏమైనా అవసరం ఉంటే తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ తమకు అండగా ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, దేవునిపల్లి 2BHK కమ్యూనిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. मेरा बच्चे देखे धीरे दीना मैं एक दिन से मेरा बच्चा जा रहा हूँ मेरा बच्चा यार हमारे यार मेरा मेरे मैडम आने रियाज पैसे देके जा रहे కామారెడ్డి జిల్లా గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు నవీన్ నాయక్ డిమాండ్ చేశారు. కామారెడ్డిలో బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ గ్రామంలో గిరిజన మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. Down, 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 down.
ఆసిఫాబాద్లో జరిగినటువంటి గిరిజన మహిళ మీద జరిగినటువంటి అత్యాచారానికి నిరసిస్తూ ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏదైతే మన గిరిజన మోర్చా మహిళ మీద జరిగినటువంటి అత్యాచార ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యక్తిని ఉరిదీయాలి. దానితో పాటు ఈ కుటుంబానికి ఆదుకొని ₹1 కోటి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాము. జిల్లా జైనూర్ అనే ప్రాంతంలో ఒక గిరిజన మహిళ 31వ తారీఖు నాడు రాఖీ కట్టడానికి ఒక ఆటో డ్రైవర్లో ఆటోలో ఎక్కింది. ఆ ఆటో వ్యక్తి షేక్ మహమ్మద్ మక్బూల్ అనే వ్యక్తి ముస్లిం అతను ఆ వ్యక్తిని ఆ మహిళను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి కిరాచకంగా చూడరాని విధంగా హింసించిండు. ఆ ఆటో డ్రైవర్ ఒక తల్లికి ఉండలేదా, ఒక ఆడపడుచు ఒక అక్క చెల్లెళ్ళు అతనికి లేరా? ఆ మహిళ హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో చూడరాని ఘోర పరిస్థితుల ముఖము చూడరాని విధంగా చేసిండు. అతను ఒక మనిషి మృగమా? సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్ళు అర్ధరాత్రి 12 గంటల తరువాత నడిచినప్పుడే స్వతంత్రం వచ్చిందన్నారు. మధ్యాహ్నం కూడా మనకు స్వాతంత్రం రాలేదు మహిళలకు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి మహిళలపై మీరు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఎవరైతే మహిళలు అలా కిరాచంగా చేసిండో ఆ వ్యక్తిని ఉరిదీయండి. అప్పుడు ఇంకొక వ్యక్తికి ఇంకొక మొగోళ్లకు ఇజ్జత్ వస్తుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ అమ్మాయికి జరిగిన హత్యకు ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన శ్రద్ధ వహించి న్యాయం చేయాలని కోరుతున్నాను. జై హింద్. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2024 ఆహ్వానం ప్రోమో వీడియోను పూతలపట్టు శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి నాని ప్రారంభించారు. తీసుకోవచ్చు కెమెరా. మధ్యలో పెట్టేయండి. నైట్ అంబియన్స్ 20 ఎఫర్ట్స్ కాకుండా నైట్ అంబియన్స్ ఉంది కదా, నైట్ అంబియన్స్ విజువల్ని మధ్యలో పెట్టి ఒక 10 సెకండ్స్ 21 days మధ్యలో. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు చేదు అనుభవం అడ్డుకున్న వరద బాధితులు. కాంచికచర్ల ఓసీ క్లబ్బుల్లో కొత్తపేట తదితర గ్రామాలకు చెందిన బాధితులు పునరావాస కేంద్రాలలో ఉండగా వారిని పరామర్శించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆయన కార్యకర్తలపై విరుచుకుపడ్డ వరద బాధితులు గోబ్యాక్ మాజీ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. వరదలో చిక్కుకొని 2 రోజులు గడిచినా ఈరోజు రాజకీయ లబ్ధి కోసం పరామర్శకు వచ్చిన మాజీ ఎమ్మెల్యేను వరద బాధితులు అడ్డుకున్నారు.
రాజంపేట న్యూ ఆంధ్ర కళ్యాణ మండపంలో అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అఖండక సమగ్రత ధ్యేయంగా చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని, మొదట 2 సభ్యులతో ఏర్పడి దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి లోకేష్, పోతుగుంట రమేష్ నాయుడు, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దీంట్లో మనకు నేను జనరల్గా మాట్లాడతాను. మోడీ గారి నాయకత్వం, భారతదేశం ఏ విధంగా పోతా ఉంది, ఎట్లా, ఇవన్నీ కూడా మీకు తెలిసినవే, ఎన్నోసార్లు మాట్లాడారు. ఇప్పుడున్న విషయం ఏమంటే మన పార్టీని బలోపేతం ఏ విధంగా చేసుకోవాలి. మన కేంద్ర నాయకత్వం బాగా ఆలోచన చేసుకొని వారికి ఉన్న అనుభవంతో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఫీల్డ్లో పనిచేసిన తర్వాత ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేశారు. మెంబర్షిప్ ఏ విధంగా చేయాలి, మెంబర్షిప్ దాన్ని ఏ విధంగా ముందరకు తీసుకోవాలి. మన దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ముందరకు పోవటం లేదు బీజేపీ పార్టీ. ఏమి కారణాలు ఉన్నాయి మనం విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ చేసుకొని ఏ విధంగా ముందరకు పోవాలి. మన కోడూరు రాజంపేట ప్రాంతం చెట్లకు చాలా ప్రసిద్ధి గాంచింది. ఒక చెట్టు నాటుతానే ఏం చేస్తాం మనము, ఆ చెట్టు పక్కన ఒక కట్టి కడతాం. ఎందుకు కడతాము, ఆ చెట్టు పడిపోకుండా ఉండేది. ఆ చెట్టు కొంచెం పెద్దదైతే ఆ కట్టి తీసేస్తాం. మన పరిస్థితి ఎట్లుందంటే ఆ కట్టి తీసేసే పరిస్థితి లేకుండా పోయింది. మనం చెట్టు పెద్దది కావాలంటే మీరు క్రియాశీలకంగా మనం బలోపేతం కావాలి. మన ఏర్లు లోపలికి పోయి ఆ చెట్టు నిలుస్తుంది. కార్యకర్తలు యాక్టివ్గా లేకుండా ఉంటే, యాక్టివిటీ కాకుండా ఉంటే మనం ఎల్లకాలం వేరే వాళ్ళ కట్టెలు పట్టుకొని మనం నడిచేదానికి కుదరదు. మీరు నిర్ణయం తీసుకోవాలి. కార్యకర్తలందరూ కూడా వేరే వాళ్ళ సపోర్ట్తో మనం నడుస్తామా, మనంతకు మనము ఎదిగి మన రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ వచ్చే విధంగా చేస్తామా అనేది మీ అంతకు మీరు నిర్ణయం తీసుకోవాలి. అయినప్పటికీ కూడా మీరందరూ కూడా ఇది సింబాలిక్ గా మీ సెల్ నుంచి 8800002024 అన్నది మీరు మిస్ కాల్ ఇవ్వాలి. అందరు ఇచ్చారా? అందరూ మీ సెల్ ఫోన్ ని పైకి తీసి చూపించండి. సెల్ ఫోన్ ని పైకి తీసుకొని పైకి చూపించండి. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. పోలీసుల ఆధ్వర్యంలో వినాయక మండపాల నిర్వాహకులతో స్థానిక పోలీస్ స్టేషన్లలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గణేష్ మండపాల నిర్వాహకులకు సిఐ నిరంజన్ రెడ్డి చదివి వినిపించారు. అనంతరం డీఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు
రాత్రి 10 గంటలలోపే వినాయక మండపాల దగ్గరున్న స్పీకర్లను బంద్ కావాలని, ఇప్పటికే డీజేలను బైండ్ ఓవర్ చేశామని, అయినప్పటికీ డీజేలు పెడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రులతో పాటు నిమజ్జనాన్ని జరుపుకుందామని డీఎస్పీ కోరారు. 9 రోజులు మీరు వినాయక దాని గురించి మనం ఎలాంటి సలహాలను సూచనలను పాటించాలనేసి మీ అందరితో విశ్లేషణ. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గణేష్ నిమజ్జనం యొక్క నిర్వాహకులు మెట్పల్లి పట్టణానికి చెందిన ఈ యొక్క గణేష్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ అడ్డంకులు కలిగించరాదు. రెండవది, విగ్రహం యొక్క గద్దె కింద ఎలాంటి వస్తువులు నిల్వ ఉంచరాదు. నిర్వాహకులకు ముఖ్యంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అటు సూచనలు మీ ముందు నేను చెప్తున్న కొంచెం శ్రద్ధగా వాటిని విని అమలు చేయాలని మీ అందరికీ కోరుతున్నాను. క్రమబద్ధీకరించే విధంగా చూడవాలని. 5 వాలంటీర్లందరికీ తప్పనిసరిగా ఫోటో ఐడి కార్డులు ఉండవాలని. తర్వాత గణేష్ నిమజ్జనం పేరుపై వాలించవాలని. మండపం పరిసరాలలో మట్టి కుప్పలు, చెత్త కుప్పలు ఉంచరాదు. మండప వాహనానికి బిగించరాదు. వాహనంలో నిర్దేశించిన విగ్రహాలను మాత్రమే ఉంచవలను. అపరిచిత డీజేలను ఉపయోగించరాదు. ఊరేగింపులో పాల్గొన్న వారి కలిసిమెలిసి మనం ఈ పండుగని విజయవంతం చేద్దాం. ఇంతకుముందు మీరు అందరూ పండుగ చేసి ఉంటారు కాబట్టి అక్కడే ఏ గొడవలు లేకుండా బందోబస్తులు అందరూ కలిసిమెలిసి బందోబస్తులు చేసుకుంటాం. ఇక్కడ నేను వచ్చిన తర్వాత చెక్ చేస్తే ఏమైందంటే మండపాలు కంపల్సరీగా అనుమతులు తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా 10 గంటల కల్లా క్లోజ్ అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో డీజే లేదు ఏర్పాటు చేస్తారని చెప్పేసి నేను విన్నాను. దాన్నే మనం ఫాలో అవుదాం. అందరం కూడా సంతోషంగా పండగ అంటే పండగ వాతావరణం ఉండాలి, ఎంజాయ్ ఉంటుంది. సీసీ కెమెరాలు కూడా పెట్టుకోండి. అదేవిధంగా అన్ని మతాలను కింద పడిచే విధంగా ప్రసంగాలు చేయడం మాత్రం మానండి. అట్లాంటివి మాత్రం ఆ పోస్ట్ కానీ వేరే విధంగా ఉంటే మాత్రం వాళ్ళతో ఖచ్చితంగా కేసులు అవుతున్నాయి. ఈరోజు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి ఆర్గనైజర్స్, పండుగ సందర్భంగా ఆర్గనైజర్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము. ఆ మీటింగ్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రాత్రి 10 గంటల కల్లా లౌడ్ స్పీకర్స్ బంద్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ అవి. ఎవరైనా సరే సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ వ్యతిరేకంగా వాళ్ళు ఇంకా టైం పెంచుకొని పెడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం.